తెలంగాణలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే స్థల సేకరణ అనుమతులపై దృష్టి సారించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశిత సమయంలో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మొదటి విడతగా 26 నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వాటికి భూమి పూజ చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా విడతల వారీగా పనులు మొదలు పెడతామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాల విషయంలో ఇకపై మరింత స్పీడ్ పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత సమయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలపై సీఎం అధికారులు ప్రశ్నించగా కొడంగల్, మధిర, హుజూర్ నగర్ లోని స్కూళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని మార్చి 20న పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో భూసేకరణ, అనుమతుల ప్రక్రియను ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన సీనియర్ అధికారులు చూసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే అన్ని ప్రాంతాలకు రాకపోకలకు అనువుగా ఉండే ప్రదేశాన్నే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఎంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసి స్థలాల ఎంపికలో జాగ్రత్త వహించాలని సీఎం ఆదేశించారు. భూసేకరణ, స్థలాల ఎంపిక ప్రతి 2 రోజులకోసారి సమీక్షించి 10 రోజుల్లోపే దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమార్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక వేరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో బోధనేతర అవసరాల కోసం చేపట్టే నిర్మాణాలు యూనివర్సిటీల స్థాయిలోనే ఉండాలని, ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గదులు, ల్యాబ్లు, ప్లే గ్రౌండ్, ఇతర నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీ నిర్మాణాలకు సంబంధించిన నిధుల వ్యయానికి ప్రభుత్వం వెనకాడదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని చారిత్రక, పురాతన కట్టడాలను పరిరక్షించాలని, వాటికి అవసరమైన మరమ్మతుల విషయంలో పురావస్తు శాఖ అధికారులతో చర్చించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నిర్మాణ ఆకృతులకు సంబంధించి ప్రతి మార్పులను అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.